ఆయన కొరుట్లలో అత్యంత అంగరంగ వైభవోపేతంగా అష్టలక్ష్మి సహిత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం అండి. చాలా మంది ఇదివరకు చూసుంటారండి. అష్టలక్ష్మి దేవతల సహిత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహం దొరకాలంటే మనం కొరుట్ల రావాలండి. కొరుట్ల వస్తే లక్ష్మీనారాయణుని దర్శనం చేస్తే సకల దేవతల అనుగ్రహం మనకు సిద్ధిస్తుందండి. లోకా సమస్త సుఖినో భవంతు కోసం, లోక కళ్యాణార్థం కోసం ఇక్కడ విశేష పూజాది కార్యక్రమాలు కొరుట్ల అష్టలక్ష్మి దేవాలయంలో నిర్వహిస్తూ ఉంటారండి. నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే గాని ఇలాంటి ఆలయాలను ఫౌండర్ గా తీసుకొని లోక కళ్యాణార్థం అష్టలక్ష్మి దేవతలను ఒకే స్థానంలో అత్యంత సుందరంగా చూపించేటువంటి దేవాలయానికి నిజంగా సేవ చేస్తున్న మీ అందరికి కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలండి. ఈరోజు అమ్మవారికి బూరు రామస్వామి గారి ఇంటి నుండి ట్రస్టు ఫౌండర్ చైర్మన్ అయినటువంటి వీరి నివాసం నుండి శ్రీ లలితా సేవ సమితి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అశేష మహిళా మనులచే స్వామివారికి సారే ఓడిబియ్యము, అదే విధంగా లోక కళ్యాణార్థం శ్రీచక్ర సహిత సామూహిక కుంకుమార్చన అత్యంత అంగరంగ వైభవోపేతంగా కనుల విందుగా నిర్వహించడం జరుగుతుందండి. ఇందులో మహిళలు అశేషంగా పాల్గొని ఆ లక్ష్మీనారాయణ సహిత అష్టలక్ష్మి దేవతల మంగళ శాసనాలు పొందాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు కార్యక్రమాల గురించి ఆలయ అర్చకులైనటువంటి గురువు గారిని మనం అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అలాగే అన్నాచార్యులు గారు మన గురించి భక్తి ముక్తి మోక్షం, ఎక్కడైనా మనం ఆనందంగా జీవించాలి, ప్రశాంతంగా జీవించాలంటే భక్తి ఒక్కటే మార్గం అండి. ఎందుకంటే భక్తి ఎక్కడైతే ఉంటుందో ధర్మము, సనాతన ధర్మము ఏది చెయ్యాలి ఏమి చెయ్యకూడదు అనేది శాస్త్రం చెప్తుందండి. మరి శాస్త్రం చెప్తుంది కదా, మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇలాంటి గురువులు పెద్దవాళ్ళ ప్రవచనాలు వినడం వల్ల మనకు అర్థమవుతుందండి. గురువు గారికి పాదాభివందనాలు. గురువు గారు ఒకసారి. జై శ్రీమన్నారాయణ. జ్యోతిష్మతీం సాగర రాజపుత్రీం స్వాహాం స్వధాం సర్వ జగజ్జనిత్రీం శ్రీచక్ర సింహాసన సార్వభౌమీం విశ్వారణీం త్వాం శరణం ప్రపద్యే. సమస్త భక్త బృందానికి, అష్టలక్ష్మి సమేత ఆదినారాయణ స్వామి భగవద్ బంధువులందరికీ కూడా కోరుట్ల పురవీధి సుస్వాగతం పలుకుతుంది. సనాతన ధర్మానికి వేదిక, సకల దేవాలయాలకు నిలయం మా కోరుట్ల పట్టణం. ఇలాంటి పట్టణంలోకి అష్టలక్ష్మి సమేత ఆదినారాయణ స్వామి వేంచేసి ఉన్నటువంటి ఆ పెరమాళ్ళు సన్నిధిలో అమ్మవార్లకు సారె సమర్పణ, ఓడిబియ్యం సమర్పణ, విశేషంగా సకల దేవతలకు ఆధారభూతమైనటువంటి మూలాధారం వలె నిలిచిన శ్రీచక్రానికి కుంకుమార్చన చేయడం, సకల మహిళామణులతో కుంకుమార్చన చేయడం అనేటువంటిది ఒక అత్యద్భుతమైన ప్రక్రియ. అనేక రకాలైన పూజలుంటాయి, ఎన్నో రకాల ధర్మాలున్నాయి. కానీ సనాతన ధర్మానికి మూలం ఇల్లు. ఇల్లును కాపాడేది ఇల్లాలు. ఆ ఇల్లాలు చేయబడినటువంటి అర్చన, విశేషమైన అర్చన ఏమిటి అంటే కుంకుమార్చన మాత్రమే. కుంకుమార్చనను మించినటువంటి సేవ గాని, భాగ్యం గాని, కైంకర్యం గాని స్వామివారికి ఉండదు. అంతటి మహద్భాగ్యాన్ని సంకల్పించినటువంటి మాండవ్య నదీ తీరవాసులు లక్ష్మీ నృసింహ ఆస్థాన వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో వెలిసిన దానికి మున్నేరు అని ఒక పేరు. ఆ నదికి, దానికే విరజా నది అని ఇంకొక పేరు. అక్కడి గ్రామ వాస్తవ్యులు అయినటువంటి శ్రీమాన్ రమేష్ గారు ఈ సేవా సంస్థను నెలకొల్పి తద్వారా కొరుట్ల పట్టణానికి విచ్చేసి మన గ్రామంలో, మన పట్టణంలో అమ్మవార్లకు కుంకుమార్చన చేయాలని సంకల్పించడం అనేది ఆచార్యుల యొక్క సంకల్పమే గాని మన సంకల్పం కాదు. అది మనకు దొరికిన ఒకానొక అవకాశం మాత్రమే. ఇది అవకాశం అని మనం భావించాలి. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు అని మనం అనుకోవాలి. నేనే చేస్తున్నా,
నేనే చేయిస్తున్నా అనే భావాన్ని వదిలి స్వామివారు మా చేత చేయించుకుంటున్నారు. నేను నిన్న మొన్నటి వరకు నాకు కూడా తెలియదు. నేను అసలు ఈ రోజు శుక్రవారం అమ్మవారి ఆలయంలో ఉండి ఈ సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కుతుంది అని నేను కలలో కూడా ఊహించలేదు. కాబట్టి నాహంకర్త హరికర్త, నేనేం చేయడం లేదు, నా చేత మాలో ఉండే స్వామి అమ్మవారే నా చేత చేయిస్తున్నారు. అలాంటి మంచి భావనతో ఇక్కడికి వీరు రావడం, ఆలయ ధర్మకర్త అయిన రామస్వామి గారు తన గృహము నుండి ఈ కార్యక్రమం ఆరంభం కావాలి అని సంకల్పించడం, అనుమతి ప్రసాదించడం, దాని ద్వారా మనం అందరం కూడా వెళ్ళడం, ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క సంకల్పమే. తన్మే మన శివ సంకల్పమస్తు అంటారు. అంటే ఏ చోటనైతే భగవంతుని ఆరాధించేటువంటి మహిళామణులు ఉంటారో ఆ ఇంట్లో ఉండేటువంటి సంకల్పం ఏదైనా కూడా శివ సంకల్పం అవుతుంది. శివ అనే శబ్దానికి శుభము అని అర్థం. సకలమైన శుభాలకు నిలయమైన మంచి ఆలోచన వస్తుంది అని అర్థం. అలాంటి ఆలోచన ఒరవడిలో మనం ఈ ఇంటి నుండి సారెలు తీసుకొని ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలోకి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మొట్టమొదట ఆలయ ప్రదక్షిణ. మీ అందరికీ కూడా అక్కడ పూర్ణకుంభ స్వాగతం ఉంటుంది. అక్కడి నుండి ఆలయంలో ప్రదక్షిణ చేసి ఒక్కొక్క అమ్మవారికి సారె సమర్పణ, ఓడిబియ్యం సమర్పణ చేసుకొని అక్కడ అమ్మవారి మూర్తులను, శ్రీచక్రాలను తీసుకొని సభావేదికలోకి, ఇక్కడ సభావేదిక అని అనకూడదు, మనం ఎక్కడ ఉంటే అక్కడ సభ, ఎందుకంటే అమ్మవారు లేని జాగా అంటూ ఉండదు. అమ్మవారికి మన హృదయమే ఒక వేదిక. ఆ వేదికలో ఆమె ఎలా ఉంటుంది? దగద్దగాయమా నశోభితం లలాట పల్లకే నవిరాజితం కోటి సూర్య భానుమండ తేజసం. ఒక సూర్యుడు కాదండి, వేలాను వేల కోట్ల సూర్యుల వెలుగుతో నిత్యం ప్రకాశవంతమై ఉంటుంది అమ్మవారు. అలాంటి అమ్మవారికి మనవంతు సహాయంగా మనతో ఏర్పాటు చేసుకున్న వెలుగును కావాలి అని కోరుకుంటుంది. కాబట్టి దాన్ని భాగ్యంగా ప్రకాశింపజేసుకొని భావించుకొని మనం ఒక వేదికను ఏర్పాటు చేసుకొని అక్కడ అమ్మవార్లకు పంచామృతాభిషేకం చేసి అందరి చేత సామూహిక కుంకుమార్చన చేయించడం జరుగుతుంది. సమయభావము పాటించకూడదు. ఆకలి నిద్ర అన్ని వదిలేయాలి. మన అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి. జన్మకో శివరాత్రి, జన్మకో శ్రీరామనవమి, జన్మకో కృష్ణాష్టమి అన్నట్టు ఈ జన్మకు మనకి ఈ భాగ్యం దక్కింది. మళ్ళీ ఇంకెక్కడ జరిగే భాగ్యం మనం ఉంటామో ఉండమో మనకు తెలియదు. దొరికినప్పుడు సద్వినియోగపరచుకోవాలి దయచేసి. ఇక్కడ అన్నానికి లోటు ఉండదండి అమ్మవారి దగ్గర. అష్టలక్ష్మి అమ్మవారి దగ్గర అది ప్రతిష్ఠించిన నాటి నుండి నేటి వరకు ఏనాడు కూడా ప్రసాదానికి లోటు ఉండదు. తప్పనిసరిగా ప్రసాదం దొరుకుతుంది. ఆలస్యంగా దొరుకుతుండవచ్చు, కొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎవ్వరూ కూడా తినకుండా వెళ్ళడానికి వీలు లేదు. అందరికీ ప్రసాదం అందుతుంది. అలాగే పూజ పూర్తిగా నేను వదిలిపెట్టాను, అది కూడా గుర్తుపెట్టుకోండి. హరి ఓం. దేవి జై శ్రీమన్నారాయణ. మర్రిపల్లి రంగాచార్యులు గారు అత్యంత అందంగా భక్తి పారవశ్యంలో చెప్పినటువంటి విషయాలు మనందరం గుర్తించుకోవాలండి. ఎందుకంటే శ్రీచక్ర కుంకుమార్చన చేయాలి అనుకుంటే ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే గాని మనం చేయలేమండి. అలాంటి మహత్తర భాగ్యాన్ని కలిగిస్తున్నటువంటి బూర్గు రామస్వామి గారికి మరియు ఇంతమందిని గ్యాదరింగ్ చేసి భక్తి భావంతో మేము సైతం అంటూ ముందటికెళ్తూ సనాతన ధర్మంలో మేము కూడా అంటూ శ్రీ లలితా సేవా సమితి ట్రస్ట్ వారు కూడా నిజంగా ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా మేము సైతం అంటూ ముందటికి వచ్చి సనాతన ధర్మంలో భాగస్వాములవుతున్నందుకు వీరికి మా ఛానల్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎందుకనంటే లలితాదేవిని ఆరాధించాలన్నా, అష్టలక్ష్మి దేవతలను పూజించాలన్నా, శ్రీచక్ర సహిత అమ్మవారికి కుంకుమ పూజ చెయ్యాలన్నా కూడా ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే గాని మనం చేసేటువంటి మహత్తర భాగ్యం కలగదండి. అలాంటి భాగ్యాన్ని కలిగిస్తున్న వీరి గురించి మనం ఎంత చెప్పినా తక్కువేనండి. ఎందుకంటే
ఎక్కడైతే అమ్మవారిని ఆరాధిస్తామో, అమ్మవారిని పూజిస్తామో అక్కడ సకల దుష్ట దోషాలు ఏవైనా ఉంటే, గ్రహ దోషాలు ఏవైనా ఉంటే, భయభ్రాంతులు ఏవైనా ఉంటే మీరు లలితా సహస్రనామం చేయండి, అమ్మవారిని ఆరాధించండి, మీ కోరిక తీరకపోవడం అనేదే ఉండదు అని ఇంత చక్కగా వివరించిన ఆచార్యుల గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, అలాగే గురుగారు ఇంకొక చిన్న విషయం చెప్పారండి. నేను అనేది ఎప్పుడైతే మనము దాన్ని తదిస్తామో అప్పుడు దైవుని పాదాల వద్దకు చేరుదామనే చాలా చక్కని విషయం చెప్పాడు. మన అందరి తరపున కూడా నా సహస్తాలు మీ సహస్తాలుగా చేసి గురువు గారికి పాదాభివందనాలు చేస్తున్నాను. మీ కరతాళ ధ్వనులతోటి గురువు గారిని ఆశీర్వదించాలి. జై శ్రీ. ఓం దండం నమస్కారం చేయండి ఒకసారి. లోక కళ్యాణార్థం, గ్రామ కళ్యాణార్థం, శాంతి కళ్యాణార్థం, యజమాని కళ్యాణార్థం, అర్చక జన కళ్యాణార్థం, భక్త జన కళ్యాణార్థం, భాగవత జన కళ్యాణార్థం, దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీ కోరుట్లపట్టణ విరాజమానస్య అష్టలక్ష్మీ సమేత ఆదినారాయణ స్వామినః కృపయా అనుగ్రహ సిద్ధ్యర్థం హ్రీంకారైక మనోజ్ఞ మంగళ గృహే శ్రీంకార సమ్మోహిని క్లీంకారార్థ పరిస్ఫురన్ని జకలే ఐంకార వాచారనే సౌంకారస్తుత భూమికే శుభ నిదే ధీంకార భూమార్చితే భిక్షాం దేహి సవితృ సర్వ జగతాం మాతర్మహాలక్ష్మి మే కైవల్య పదవీ రేఖ సూర్యమండల సంస్థిత సోమమండల మధ్యస్థ వాయుమండల మధ్యగా నమస్తే శారదా దేవి కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాలాభంచ దేహి మే. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, శక్తిత్రయాత్మిక శ్రీ మహాలక్ష్మీ మాత, శ్రీ లలితాంబికా మాత, శ్రీ చక్ర సంచారిణి విశ్వారణి దేవ్యై నమః. అమ్మ అక్షంతలు వేయండి కొద్దిగా, ఈ సార మీద వేయండి. మహాలక్ష్మీ మాత ఐ సుమంగళీర్యం వదోరిమాకం సమేత పశ్యత సౌభాగ్యమస్వై దత్వా యాదాస్తం విపరేతన. పసుపు వేయండి. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణామేమ మాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. కుంకుమ వేయండి. అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చతార్చంతు పుత్రక ఉత పురన్న దుష్ట్వర్చత అర్చత ప్రార్చత. ఒక్క 2 నిమిషాలు అనండి. కళ్యాణ వృద్ధిం కురు మే గృహే శ్రీ ఆరోగ్య వృద్ధిం కురు మే గృహే శ్రీ సంతాన వృద్ధిం కురు మే గృహే శ్రీ ఐశ్వర్య వృద్ధిం కురు మే గృహే శ్రీ. ఏతత్ సంకల్పిత శ్రీచక్రార్చనాంగత్వేన భూతేన గ్రామ ప్రదక్షిణాపూర్వక శ్రీ అష్టలక్ష్మీ సమేత ఆదినారాయణ స్వామి ప్రదక్షిణాపూర్వక స్వాగత మంగళాని మహంతోను మహంతో గృహ్ణంతో. తథాస్తు. అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్యుజం హోతారం దత్తాదాతవం. అమ్మ గతి దానిలో పెట్టకు. ఒక్కసారి ఇలా హారతి ఇవ్వండి వస్తువులకు. ఒక్కసారి. నర్య ప్రజా మే గోపాయ అమృతత్వాయ జీవతే జాతాంజలిష్యమానాంచ అధర్వపితుం మే గోపాయ రసవన్న విహాయుషే. బోల్ లలితాంబ మాతా కీ, విశ్వారణి మాతా కీ, మహాలక్ష్మి మాతా కీ. కార్యక్రమం ఆరంభమవుతుంది. అవి వరుసగా పట్టుకొని చేతిలో పట్టుకొని
దాని మీద ఉండు.